తెలుసు. మరి ఖచ్చితంగా ఇదివరకైతే మీ అందరికి గుర్తుండుంటుంది, వాయుదూత నడిచిన టైంలో మన కేశవరాం సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ని కూడా వాడుకునే వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్లో ఎవరు మాట్లాడుతూనే లేరు. మా నిజామాబాద్లో మేము ప్రయత్నం చేసినాం, 800 ఎకరాలు సేకరించి పెట్టినాం. వరంగల్ ప్రయత్నం జరిగింది, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరైంది. మరి కరీంనగర్లో ఎందుకు మాట్లాడతలేరు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి, ముంబైకి, హైదరాబాద్కి, షిరిడీకి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకు అని చెప్పారు. ఇదివరకు ఉండేటి ఏటా వారానికి ఒకసారి, అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, మనం అందరం ఎప్పటి నుంచో అనుకున్నాం మైనారిటీ మినిస్టర్ లేడేంది ఒక్కరు కూడా అని. चलो अच्छी बात हो गई, जुबली हिल्स में चुनाव आ गया तो एटलीस्ट जल्दबाजी में ही सही अजहरुद्दीन साहब को एक माइनॉरिटी कम्युनिटी से मिनिस्ट्री मिल गया. इमरजेंसी में जो माइनॉरिटी मिनिस्टर बन गए, उसी इमरजेंसी के साथ माइनॉरिटी के जो इश्यूज पेंडिंग है, जो 2000 करोड़ देने वाले थे डेवलपमेंट के लिए माइनॉरिटीज़ को हर साल, उसको भी उसी इमरजेंसी से रिलीज़ करना है. और जो वक्फ के प्रॉपर्टीज़ को बचाने का काम करने वाले थे, उसको भी उसी इमरजेंसी से करना है. और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था, उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की ज़रूरत है. मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ, मैं आपकी बहन हूँ, आपके हमदर्द हूँ, और आप जानते हैं हमेशा से हम माइनॉरिटी कम्युनिटीज़ के वेलफेयर के लिए काम कर चुके हैं. आगे चल के भी हम काम करेंगे. जिस तरीके का इज़्ज़त हमें मिलना था वो आज तेलंगाना स्टेट में मिल नहीं रहा है. जो सेल्फ रेस्पेक्ट हमें हुकूमत में रहने से, पावर शेयर करने से मिलती है, आज माइनॉरिटी कम्युनिटी को नहीं मिल रहा है. तो मेरा यही एस्पिरेशन है, मेरी उम्मीद है कि मैं अच्छे से काम कर सकूंगी. और वाटर सॉरी मेरी ये उम्मीद है कि मैं आगे चल के माइनॉरिटीज़ के पॉलिटिकल एम्पावरमेंट के लिए ढंग से काम कर पाऊंगी. इसीलिए आपके साथ चाहती हूँ. और एक सीरियस मेरा बिलीफ है कि जो स्टेट में माइनॉरिटीज़ को साथ में लेके काम करते हैं, वो स्टेट को डेवलप होने से कोई भी नहीं रोक सकते हैं. और इसी साथ मैं यही कहना चाहती हूँ कि बीजेपी रहने दो या कौन से भी पार्टी रहने दो, जो स्टेट में पार्टी रहेगी वो अगर माइनॉरिटी का साथ दे के उनको बचा के आगे चल सकेंगे और हमारे तेलंगाना में गंगा जमुना तहजीब को बरकरार रख सकेंगे, तो उसी पार्टी का, उसी शख्सियत का आपको साथ देना चाहिए. मैं एक ऐसे ही पर्सनालिटी हूँ, हमेशा मैंने माइनॉरिटी वेलफेयर चाहा है, इसीलिए आज आपका साथ चाहती हूँ. ఇక మన ప్రెస్ మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జాగృతి జనం బాటలో 3వ రోజు కరీంనగర్ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ సమస్యలన్నీ ఇక్కడతో వదిలిపెట్టాం, ఇవాళ తెలుసుకున్నాం, ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం. తర్వాత కార్యాచరణలో భాగంగా ఎవరికి ఎట్లా ఒత్తిడి చేసి పని చేయించాలో, కొన్ని పనులు కలెక్టర్ గారి దగ్గర అయిపోతాయి, కొన్ని పనులు మంత్రుల దగ్గర అవుతాయి, కొన్ని ముఖ్యమంత్రి గారి దాకా పోతాయి. ఆయా మార్గాల్లో ఒత్తిడి పెట్టి తెలంగాణ జాగృతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే పర్టికులర్గా గ్రనైట్ మాఫియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గ్రనైట్ వాడాల్సిందే, తీయాల్సిందే, ఎందుకంటే అది సహజంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దానివల్ల డెవలప్ చేయొచ్చు. కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి, అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం. ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఫైన్లు కట్టాలి, కొంతమంది కడతలేరని ఆరోపణలు చేసిర్రు. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అందరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సో ఉద్యమాలు చేసిన కొంతమందిని జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి.
సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది, మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది, మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండగడుతూ ఉంటాం, వాటిని అరికట్టడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ వేసినట్టే ఉంటుంది, కానీ లోపల నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి వాళ్ళందరూ మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్గా మన తెలంగాణ, మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది. ఎంత లోతుంది రాయి అంత లోతు నేను తవ్వుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. రాజకీయ శూన్యత అనేది 100% ప్రతి సందర్భంలో ఉంటుంది. ఇవాళ కూడా ఉన్నదనే నేను భావిస్తున్నా. ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా మాట్లాడుతూ అటువంటి ఒపీనియన్సే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగాపడి ఉన్నాం, మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు, రావాల్సినటువంటి గౌరవం లభించలేదు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్క అయితే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే గొంతుకలు ఉన్నాయా లేవా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం, ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం. అదే పని చేస్తూ ముందుకెళ్తాం. 100% బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీహిల్స్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ వాన వచ్చింది, వరద వచ్చింది, ఆడ వరంగల్లో ఘోరమైన పరిస్థితి ఉంది, ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ మానకొండూరు నిన్న నేను కలవలకు పోయినా, అక్కడ రైతులు 6,000 ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు, పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అడగాలి. గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని చెప్తామని గెలిచిండు కాబట్టి ఆయనన్నా రావాలి. అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు. కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. జాగృతి ఎప్పుడైనా రాజకీయ వేదికనే కదన్న. మేము తెలంగాణ ఉద్యమంలో మేము బతుకమ్మలే కాదు, బతుకమ్మలు ఆడటమే కాదు, బాంబులు కూడా వేస్తామని చెప్పినాం. ఏం సాంస్కృతిక వేదికగా లేం. మేము ఎప్పుడైనా రాజకీయాలే మాట్లాడినాం.